ఈ స్థలానికి వచ్చిన వెంటనే ఈ స్థలం అంతా నేను వెనకాల చిన్న బిడ్డతో నేను కూర్చుని చివరిని కూర్చుని ఉన్నాను. వచ్చిన వెంటనే నేను చూశాను, నేను కళ్ళు మూసుకోలేదు. దైవజనుల వాక్యం చెప్తా ఉన్నారు. ఈ యొక్క స్థలం అంతా మహిమ మేఘాన్ని నేను చూశాను. ఒక అగ్ని ఈ స్థలం అంతా ఉండటం నేను చూశాను. కాబట్టి ఆయన యొక్క అగ్ని స్థలం అంతా నేను ఈ యొక్క దినం వరకు నేను అనుభవిస్తా ఉన్నాను. అంతేకాకుండా యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం ప్రకారం గడగడ వడికే ఆ యొక్క శబ్దం, ఆ యొక్క జీవాత్మ ఈ స్థలమందు ఉండటం, అగ్ని జ్వాలలు ఈ స్థలమందు ఉండటం నేను చూస్తున్నాను. కాబట్టి ఈ యొక్క రాత్రి ఇంకా ఎవరైతే యేసయ్యకి తమ యొక్క హృదయం అర్పించలేదో ఈ పాట పాడుచూ ఉండగా ఆయన ఇచ్చిన ప్రేరేపణ బట్టి మాత్రమే నేను ఈ పాట పాడుతూ ఉన్నాను. నన్ను యొక్క హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి నా నుంచి దేవుడు ఏమీ అడగట్లేదు, ఆయన ఒక హృదయాన్ని మాత్రమే ఆయన అడుగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క చివరి కాలంలో ఎవరు కూడా నశించిపోకుండా ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మన హృదయాలు ఎవరైతే ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైతే హృదయాలు ఇంకా యేసయ్యకి అర్పించలేదో ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుని స్థలం నుండి ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందుకుని మన నిత్య జీవాన్ని పొందుకుని మనం ముందుకి కొనసాగుతాం. సమాధానమే సంతోషమే సమా